తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ సీఎం జగన్ విజయవాడలో ఐప్యాక్ కార్యాలయానికి వచ్చి 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ షాక్ గురవుతారని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. పల్నాడులో మహిళలు కాంపౌండ్ వాల్ దాటిపోకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారని అన్నారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐప్యాక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నామనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ, మీడియా కానీ దేశం అంతా, రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐప్యాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐప్యాక్ రుషిపా సింగ్ ముఠా. వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐప్యాక్ టీం, ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్,
కవితను జైల్లోనే కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తాజాగా గురువారం ఆమె బెయిల్ పిటిషన్ విచారణను చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మే 24వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కవిత సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయిన వారిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ సామాజిక కార్యకర్త మాట్లాడుతూ బిభవ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసంలో బిభవ్ కుమార్ ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. Word of the day is ease. It takes a special kind of ease to be able to justify the indefensible, especially when it is important for your politics. Ordinarily, you would hear all of our politicians say that when it comes to crimes against women, there should be no politics about it. There should be unequivocal condemnation. Look what has happened. Here you have a member of parliament in the Rajya Sabha from the Aam Aadmi Party, a member of parliament. The lady was beaten up inside the chief minister's residence in Delhi. She claimed initially that this was done at the instance of the chief minister. For one whole day, nobody spoke, leave alone other political parties. Even the Aam Aadmi Party did not say a word. And all that while, there was a whisper campaign, whether anyone admits to it or not. There was a horrible whisper campaign unleashed. What was said? There were people who took to social media claiming, is she joining the BJP? She's been out of sorts with Arvind Kejriwal for very long. Basically, Swati Maliwal was painted as a stooge of the BJP, and the attempt was to portray that she was making up all of these allegations, that she had been beaten up by a close aide of Arvind Kejriwal, who is Kumar Bibha. ప్రతి వేసవి కాలంలో మేలో అరుదుగా వికసించే మే పుష్పాలు చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో దర్శనమిచ్చాయి. కాణిపాకం సమీపంలో వెలిసిన విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మే పుష్పాలు వికసించాయి. పిరమిడ్ నిర్వాహకులు గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా పిరమిడ్ శక్తి క్షేత్రంలో ప్రతి వేసవి కాలంలో మే నెలలో అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు వికసిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో వైసీపీ అభ్యర్థి కోసం పనిచేస్తారని టీడీపీ నాయకులు కామిశెట్టి బాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కడప జిల్లా పొద్దుటూరులోని నెహ్రూ రోడ్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీని బలపరుస్తూ ప్రచారం చేశారని ఆరోపించారు. టీడీపీ అధిష్టానం ప్రవీణ్ కుమార్ రెడ్డిని విశ్వసించి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు అనతి కాలంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టిందని, అయినా సరే పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, రానున్న రోజుల్లో పార్టీ తన వైఖరిని తెలపనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, టీడీపీ యువ నాయకులు చీమల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ రానందు వలన అసంతృప్తితో రగిలిపోతూ ఆయన వర్గీయులనందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పంపించడం జరిగింది. అంతేకాకుండా మొన్నటి పోలింగ్ దినంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన వర్గీయులనందరినీ కూడా పిలిపించుకొని ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఓట్లు వేయాలని అందరికీ చెప్పడం జరిగింది. ఈ విషయం మాకు ప్రత్యేకంగా బూతుకు ఓటు వేయను వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది. అన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి ఇలా చెప్తున్నారు, కానీ మేమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులు కాబట్టి మేమైతే సైకిల్ గుర్తుకే ఓటేసి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. ఒకటే, ఎందుకనంటే బాగా అర్థమయ్యేది,
మన అభ్యర్థి అటువంటి వరదరాజరెడ్డి గారికి ప్రవీణ్ గారు ఎటువంటి సహకారం కూడా అందించలేదనేది నగ్న సత్యం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ 2019లో మీరు కనీసం క్రియాశీలక కార్యకర్త కూడా కాదు తెలుగుదేశం పార్టీలో. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు యువకుడు, ఉక్కు ఉద్యమం నడిపిన నేతగా మిమ్మల్ని గుర్తించి మీకు ఎంతో ఉన్నతటువంటి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్ఛార్జ్ పదవిలో ఉండి మీరు పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం అనేది కార్యకర్తలు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ మరి ఎలా జీర్ణించుకోగలుగుతారో అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇదే ఎమ్మెల్యే టికెట్ కోసరం ఎంతో ఆశావాహులు కూడా ఉన్నారు. మీతో సహా సీఎం సురేష్ నాయుడు గారు, అలాగే చాలా సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి గారు కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులు కూడా పార్టీ ఎవరైతే అభ్యర్థిని నిర్ణయించినారో ఎంతో హుందాతనంగా వాళ్ళందరూ కూడా వరదరాజరెడ్డి గారికి వాళ్ళ ఒక సపోర్టును చేసి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కృషి చేసినారు. మీరైతే పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కూడా ఎంతో చింతిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధిస్తామన్న మంత్రి అమర్నాథ్, గతంలో కంటే ఓ సీటు అధికంగానే వస్తుందని ధీమా. విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన అధికారులు, అభ్యంతరం తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు, నెల రోజులకు గాను 90,45,000 రూపాయలు వచ్చినట్టు ఈవో స్పష్టం. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖాత్, పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.